ఆ వస్త్రాన్ని డిఎన్ఏ పరీక్షలకు పంపిస్తే ఆ డిఎన్ఏలో తేలింది ఏంటంటే ఇది భారతదేశానికి సంబంధించినటువంటి సింధు నాగరికత లేదంటే భారతీయ మూలాలకు ఈ డిఎన్ఏ కశ్మీర్కి జీసస్ క్రైస్ట్ వచ్చాడని, క్రూసిఫికేషన్ తర్వాత ఆయన భారతదేశానికి వచ్చి సుమారు 100 ఏళ్ల పాటు ఇక్కడే యోగ శాస్త్రాన్ని అభ్యసించారనే మొట్టమొదట దీన్ని గుర్తించింది 1354లో ఫ్రాన్స్. సో అంటే మరి 1300 సంవత్సరాల పాటు ఈ వస్త్రం ఎక్కడ ఉన్నట్టు. సరిగ్గా ఆ వస్త్రం పైన ఒక మనిషి మొహం ఆకారానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఒక ఇమేజరీ లాగా కనబడుతుంది. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. జీసస్ క్రైస్ట్ సిలువ వేయబడ్డ తర్వాత ఆయన మరణానంతరం ఆయన శరీరం పైన కప్పబడ్డటువంటి వస్త్రము భారతదేశం నుంచే వెళ్ళిందా? సింధు నాగరికతకి అప్పటి జీసస్ క్రైస్ట్ కాలానికి ఏమైనా సంబంధం ఉందా? డిఎన్ఏ పరీక్షల్లో ఈ మధ్య కాలంలో తేలినట్టుగా వస్తున్నటువంటి కథనాల సారాంశం ఏంటి? కీలకమైనటువంటి విషయాల్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాను. నిజానికి నాకు కూడా ఈ వీడియో చేయమని చెప్పి చాలామంది నాకు కమెంట్స్ ద్వారా లేదా మెయిల్స్ ద్వారా అడుగుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి యథాతథమైనటువంటి వివరాల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను వితౌట్ హ్యావింగ్ ఎనీ మోటివ్. సో ఫస్ట్, ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ అంటారు. ట్యూరిన్ అంటే ఇటలీలో ఉన్నటువంటి ఒక ప్రాంతము. అండ్ ష్రౌడ్ అంటే చనిపోయినటువంటి డెడ్ బాడీ పైన కప్పేటువంటి వస్త్రం, దాన్ని ష్రౌడ్ అంటారు. సో జీసస్ క్రైస్ట్ సిలువ వేయబడ్డ తర్వాత ఆయన పైన కప్పినటువంటి ఒక వస్త్రము ఏదైతే ఉందో ఆ వస్త్రాన్ని ఇటలీలోని ట్యూరిన్లో ఉంచారు. అక్కడికి ఎప్పుడు వచ్చింది అని అంటే కనుక ఈ వస్త్రము నిజానికి మాట్లాడితే 1354 సంవత్సరంలో మొదట ఫ్రాన్స్లో దీన్ని గుర్తించారు. అండ్ ఫ్రాన్స్ నుంచి 1578 సంవత్సరంలో ఇటలీలోని ట్యూరిన్ క్యాథడ్రల్కి దీన్ని చేర్చారు. అప్పటి నుంచి కూడా అక్కడ ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేయడం, దాన్ని హోలీ ష్రౌడ్ అని కూడా అంటారు. సో ఇది జీసస్ క్రైస్ట్ పైన కప్పినటువంటి వస్త్రం కాబట్టి దీన్ని పరమ పవిత్రమైనదిగా క్రైస్తవులు భావిస్తూ ఉంటారు. సో దీన్ని చాలా కాలంగా దీన్ని ప్రిజర్వ్ చేసి పెట్టారు. అయితే జీసస్ క్రైస్ట్ పైనే కప్పినటువంటి ఈ వస్త్రమా కాదా అనే అంశానికి సంబంధించి కూడా అనేక చర్చలు ఉన్నాయి, అనేక కథనాలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేకం ఉంటాయి. బట్ కొన్ని డిఎన్ఏ పరీక్షలు, కీలకంగా చేసినటువంటి పరీక్షల్లో తేలినటువంటి విషయాల్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతం 2022-26 మధ్య జరిగినటువంటి ఈ పరీక్షల్లో, పరిశోధనల్లో తేలింది ఏంటంటే ఈ వస్త్రాన్ని 55 నుంచి 74 BCE మధ్య కాలంలో, అంటే బిఫోర్ కామన్ ఎరా 55 నుంచి 74 సంవత్సరాల మధ్య కాలంలో ఈ వస్త్రం తయారైనట్టుగా డిఎన్ఏ పరీక్షల్లో తేలినట్టుగా ఇప్పుడు మనకు ఒక పరిశోధన కథనం బయటకు వచ్చింది. అండ్ అంతేకాదు ఈ వస్త్రానికి సంబంధించినటువంటి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించి ఆ వస్త్రం పైన అనేక రక్తపు మరకలు ఉన్నాయి. అదేవిధంగా పర్టికులర్లీ ఎవరో దీన్ని యూజ్ చేశారు అన్నట్టుగానే ఉన్నటువంటి వస్త్రం ఇది. కాబట్టి ఆ వస్త్రాన్ని డిఎన్ఏ పరీక్షలకు పంపిస్తే ఆ డిఎన్ఏలో తేలింది ఏంటంటే ఇది భారతదేశానికి సంబంధించినటువంటి సింధు నాగరికత లేదంటే భారతీయ మూలాలకు ఈ డిఎన్ఏ 40% వరకు మ్యాచ్ అవుతుంది. సుమారు 38.7% హ్యూమన్ డిఎన్ఏకి మ్యాచ్ అవుతుంది. అది కూడా మన భారతదేశపు డిఎన్ఏకి ఈ పర్టికులర్ వస్త్రము మ్యాచ్ అవుతున్నట్టుగా ఇప్పుడు పరిశోధకులు ప్రకటించారు. సరే, ఇదే పరిశోధన కీలకమా అంటే కనుక ఇంతకుముందు కూడా ఇట్లాంటి పరిశోధనలు జరిగాయి. 1988లో ఒకసారి పరిశోధనలు నిర్వహించారు. అప్పుడు దీని డేటింగ్ మాత్రం వేరుగా ఉంది. అప్పుడు కార్బన్ డేటింగ్లో దీన్ని పరీక్షిస్తే అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే 13th సెంచరీ నుంచి 14th సెంచరీ మధ్య, అంటే 1260 సంవత్సరం నుంచి 1390 సంవత్సరం మధ్య ఈ వస్త్రం రూపొందించినట్టుగా, తయారు చేసినట్టుగా ఆ కార్బన్ డేటింగ్లో తేలింది. ఇది 1988లో చేసినటువంటి టెస్ట్లో తేలింది. సరే, అప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందనే దాన్ని అప్పుడు వాళ్ళు కూడా నిర్ధారించలేకపోయారు. బట్ ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి డెవలప్మెంట్, రీసెంట్గా వచ్చినటువంటి పరిశోధనే కీలకం కాబట్టి సో భారతీయ మూలాల నుంచి లేదా భారతదేశపు వస్త్రంగా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీని గురించి విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. అందులోనూ 38.7% అంటే సుమారుగా 40% డిఎన్ఏ భారతదేశపు డిఎన్ఏతో మ్యాచ్ కావడంపైనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళితే, సరే ఇప్పుడు ఇది వస్త్రం నిజంగానే జీసస్ క్రైస్ట్ పైన కప్పారా, ఆయన చనిపోయిన తర్వాత ఆయన భౌతిక కాయం పైనే ఈ వస్త్రాన్ని కప్పారా అనే అంశానికి సంబంధించి కూడా చాలా చర్చలు ఉన్నాయి. అసలు జీసస్ క్రైస్ట్కి ఈ వస్త్రానికి సంబంధం లేదనే వాదనలు కూడా కొంతమంది వినిపించారు. నిజానికి జీసస్ క్రైస్ట్ అసలు పుట్టనే లేదని వాదించే వాళ్ళు కూడా ఒకవైపు ఉన్నారు, అది వేరే విషయం. బట్ జీసస్ క్రైస్ట్ కశ్మీర్కి వచ్చాడు అని చెప్పేసి కథనాలు కూడా ఉన్నాయి. మన కశ్మీర్లో ముఖ్యంగా శ్రీనగర్లో రోజాబాల్ ష్రైన్ అని ఒకటి ఉంటుంది.
కశ్మీర్కి జీసస్ క్రైస్ట్ వచ్చాడని, క్రూసిఫికేషన్ తర్వాత ఆయన భారతదేశానికి వచ్చి సుమారు 100 ఏళ్ల పాటు ఇక్కడే యోగ శాస్త్రాన్ని అభ్యసించారనే వార్తా కథనాలు కూడా ఉన్నాయి. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. అండ్ ఇప్పటికీ శ్రీనగర్లో ఒక సమాధి ఉంటుంది, అది జీసస్ క్రైస్ట్ది అని నమ్మే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. రోజాబాల్ అని మనం కొడితే మీకు గూగుల్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తాయి. సో క్రూసిఫికేషన్ తర్వాత ఆయన ఇక్కడికి వచ్చాడా లేదా అనే చర్చ కూడా ఇంకో వైపు ఉండనే ఉంది. సో ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం ఈ ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్కి సంబంధించిన చర్చ జరుగుతున్న టైంలో, సింధు నాగరికతకి దీన్ని లింక్ చేస్తున్నటువంటి వార్తా కథనాలు వస్తున్నటువంటి టైంలో దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. 3-4 అంశాలు ఇందులో ఉన్నాయి. అరవిందన్ నీలకంఠన్ స్వరాజ్య అనే ఒక పత్రికకి ఇచ్చినటువంటి రాసినటువంటి వ్యాసంలో ఆయన కొన్ని అంశాలు పొందుపరిచారు. DNA 40% మ్యాచ్ అయినంత మాత్రాన భారతదేశానికి జీసస్ క్రైస్ట్కి లింక్ చేయనక్కర్లేదు అనేది ఆయన వాదన. సో 40% DNA కలిసిపోయింది అని అంటే నిజానికి ఇది ఎప్పుడో జీసస్ క్రైస్ట్ కాలం నాటితో పోల్చితే అప్పటి నుంచి మనం కంపేర్ చేసుకొని చూస్తే అది ఎన్నో చేతులు మారి ఉంటుంది, ఎన్నో రకాలుగా ఆ చేతులు మారవచ్చు. సో DNA అనేది 40% మ్యాచ్ అయిపోయింది కాబట్టి అది పూర్తిగా భారతదేశంది అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం కూడా లేదు అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే DNA ఎప్పుడు కూడా ఎవరు ఎంతకాలం వినియోగించారు అనే దాన్ని బట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ DNA కూడా దాంట్లో మిస్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. సో అనేక DNAలు దీంట్లో మిక్స్ అయిపోయి ఒక పర్టికులర్ అంశాన్ని ఇందులో చూపించే అవకాశం కూడా లేకపోలేదు అనేది అరవిందన్ నీలకంఠన్ చెప్పేది. ఇంకొక వైపు ఏమంటున్నారంటే నిజంగానే ఇది ఒకవేళ గతంలో చెప్పినట్టుగా 13th century 14th century మధ్య ఈ వస్త్రం కనుక తయారైనట్లయితే కనుక భారతదేశానికి సంబంధించినటువంటి వర్తకులు, వ్యాపారులు మిడిల్ ఈస్ట్తో, వెస్ట్ ఏషియాతో చాలా సంబంధాలు కలిగి ఉన్నారు, వాణిజ్యం నెరిపేవారు. సో అప్పుడు మన టెక్స్టైల్ ఇండస్ట్రీ, మనకు సంబంధించినటువంటి లైన్ అండ్ క్లాత్, ఈ చేనేత వస్త్రాలు ఇవన్నీ కూడా అటువైపు వెళ్ళేవి. సిల్క్ రూట్ అంటారు. నిజానికి సిల్క్ రూట్ అనే పేరు కూడా అలాగే వచ్చింది. సో మనకు సంబంధించినటువంటి వస్త్రాల రాకపోకలు, ఎగుమతులు ఎక్కువగా మనం చేస్తూ ఉండేవాళ్ళం. సో మేబీ ఆ కాలంలో అటువైపు వెళ్ళింది అయి ఉండవచ్చు అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఒకవేళ 2000 సంవత్సరాల క్రితమే ఆయన క్రూసిఫికేషన్ జరిగినట్లయితే కనుక మరి మొట్టమొదట దీన్ని గుర్తించింది 1354లో ఫ్రాన్స్లో. సో అంటే మరి 1300 సంవత్సరాల పాటు ఈ వస్త్రం ఎక్కడ ఉన్నట్టు అనే ఒక చర్చ కూడా ఉంది. సో అనేక అంశాలు ఉంటాయి. ఇప్పుడు చరిత్రలోకి వెళితే ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పడానికి చాలా ప్రమాణాలు కావాల్సి వస్తాయి. నమ్మకానికి ప్రమాణాలతో సంబంధం లేదు. ఇది క్రైస్తవులు ఇది జీసస్ క్రైస్ట్ మీద కప్పబడ్డటువంటి వస్త్రమే అని భావిస్తే ఆ నమ్మకాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ఆ నమ్మకానికి పరిశోధనలు జోడించబడినప్పుడు వచ్చేటువంటి చిక్కులే చాలా ఉంటాయి. సో ఏది ఏమైనా ఒకవేళ నిజంగానే 55 ఇప్పుడు 1300 సంవత్సరాల క్రితమే అయితే కనుక, ఒకవేళ 13th century టైంలోనే ఈ వస్త్రం ఉన్నట్లయితే కనుక అంటే అప్పటికే మన ట్రేడ్, మన వాణిజ్యం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి పరిశోధనల ప్రకారం చూస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి సింధు నాగరికతలో ఆ టైంలోనే ఇట్లాంటి వస్త్రాన్ని తయారు చేశారంటే మనం ఇంకా పురాతనమైనటువంటి విజ్ఞానాన్ని మనం కలిగి ఉన్నామన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏది ఏమైనా ఓవరాల్గా చెప్పాలి అనంటే జీసస్ క్రైస్ట్ క్రూసిఫికేషన్ జరిగిన తరువాత ఆ టైంకి జీసస్ క్రైస్ట్ అసలు బతికే లేడనే వాదనలు ఒకవైపు ఉన్నాయి. ఇప్పుడు ఈ ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒక అంశం, మిగిలిన అంశం ఇంకోటి ఏంటంటే ఈ ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ని చూస్తే, ఆ ఇమేజ్ చూస్తే మనం గమనించవచ్చు సరిగ్గా ఆ వస్త్రం పైన ఒక మనిషి మొహం ఆకారానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఒక ఇమేజరీ లాగా కనబడుతుంది, మనకు చూడవచ్చు. ఇదేంటి అని అంటే కనుక దీనికి కూడా అనేక కథనాలు ఉన్నాయి. ఇదేదో రేడియేషన్ ఎఫెక్ట్ తోటి వచ్చి ఉండవచ్చని, లేకపోతే నిజంగానే జీసస్ క్రైస్ట్ మరణించిన తర్వాత తిరిగి మళ్ళీ ఆయన బ్రతికి వచ్చారు కాబట్టి ఆ ప్రభావం వల్ల దానిపైన అచ్చుగా ఆ పర్టికులర్ వస్త్రం పైన నిలిచిపోయింది అని క్రైస్తవులు నమ్ముతారు. లేదు అంతా కేవలం సైంటిఫిక్గా చూడాలి, అందులో కెమికల్ రియాక్షన్స్ ఏవో జరిగి ఉంటాయనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే ఆ పర్టికులర్ వస్త్రం పైన నిజంగానే ఒక మనిషి ఆకారానికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా ఉంది. సో ఈ పర్టికులర్ ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్కి సంబంధించినటువంటి కథనం ఇది. సో ఈ మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఒక నమ్మకానికి పరిశోధనకి మధ్య జరుగుతున్నటువంటి చర్చగా ఇప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో మన సింధు నాగరికత గురించి లేదా భారతదేశపు మూలాల గురించిన ప్రస్తావన రావడంతో ఈ వీడియో ద్వారా మీకు కొన్ని వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.